అందరికీ నమస్కారం. జూన్ నెలలో ద్వాదశ రాశులకి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే జూన్ నెల మొత్తం కూడా అదృష్టం పట్టాలంటే ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి ముఖ్యమైన పరిహారాలు చేసుకోవాలి? అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఏ తేదీలు అనుకూలించవు? దీనితో పాటు వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏవి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో గ్రహాలు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. అంటే చిన్న చిన్న విషయాలకు కోపగించుకోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి వీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినట్లయితే కాస్త ఉపశమనం పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా అవన్నీ తొలగిపోతాయి. అయితే వృశ్చిక రాశి వారికి స్థానచలనాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగులకు అప్పుడప్పుడు ఉద్యోగ రంగంలో చిన్న ఇబ్బందులు అధికారుల వల్ల ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఉద్యోగంలో పనిచేసే చోట కాస్త జాగ్రత్తగా ఉండాలి. జూన్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది, సాగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి. సరైన సమయంలో డబ్బు చేతికి అందుతుంది. కాబట్టి డబ్బుకు లోటు ఉండదు. వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే వీరికి వాహన యోగం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో శ్రమకు తగిన ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ అదృష్ట సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ తేదీలో 5, 11, 14, 20, 21, 22 మీరు ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది. అలాగే వీరికి ప్రతికూల తేదీలు అంటే కలిసి రాని తేదీలు 7, 8, 9, 16, 17, 18. ఈ తేదీలో ముఖ్యమైన పనులు ప్రారంభించకపోవడమే మంచిది. ఈ వృశ్చిక రాశి వారు ఇంకా అదృష్టం బాగా కలిసి రావాలంటే లేదా అనుకున్న పనులు సకాలంలో జరగాలన్నా ఈ పరిహారాలు పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఆ పరిహారాలు ఏమిటంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ దుర్గాదేవి ఆలయంలో 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. అలాగే దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీన శని త్రయోదశి మాస శివరాత్రి అధిక మాసంలో కలిసి వచ్చింది. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవడానికి తప్పకుండా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించాలి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. బిల్వ పత్రాలు శివునికి ఎంతో ఇష్టం కాబట్టి వీలైతే అదే రోజున బిల్వ పత్రాలను శివునికి సమర్పించండి. శివుని అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.